మీకు ఇన్ఫర్మేషన్ కాదు, ఒక హై అలర్ట్ ఇవ్వడానికి వచ్చాను. హే హ్యూమన్స్ అండ్ బోట్స్, మీ ఇంట్లో సెక్యూరిటీ గార్డ్కి చెప్పండి మీ ఇంటితో పాటు మీ ఇంట్లో ఉన్న మొక్కలను కూడా జాగ్రత్తగా కాపాడమని. అలా గనక చేస్తే వాళ్ళకు ఒక డైమండ్ నెక్లెస్ ఫ్రీగా ఇస్తానని చెప్పండి. ఎందుకంటే ఈ భూమి మీద కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంది అని అంటే అది డైమండ్ అని చెప్తారు. ఈ యూనివర్స్లో రేరెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంది అని అంటే అదే వుడ్, చెక్క. ఎందుకంటే ఈ భూమి మీద మాత్రమే చెట్లు మొక్కలు ఇవన్నీ పెరుగుతాయి. యూనివర్స్లో ఎక్కడా మనకి చెట్లు కానీ మొక్కలు కానీ పెరగవు. అంటే వుడ్ అనే మెటీరియల్లే మనకి కనిపించదు. కొన్ని ప్లానెట్స్లో డైమండ్ వర్షాల కింద కూడా కురుస్తూ ఉంటుంది. అండ్ కంప్లీట్ ప్లానెట్ మొత్తం కూడా డైమండ్ లా ఉన్నది. అండ్ దాన్ని డైమండ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఒక్కసారి డైమండ్ భూమిని దాటితే ఈ యూనివర్స్లో డైమండ్కి ఉండే వాల్యూ 0. అందుకే యూనివర్స్లో డైమండ్ కంటే వుడ్కి వాల్యూ ఎక్కువ. చెట్లు భూమి మీద మాత్రమే పెరుగుతాయి కాబట్టి ఇక్కడ జీవం ఉన్నది. అండ్ మీ స్వార్థం కోసం చెట్లు నరకద్దు. వీలైతే ఒక మొక్కను నాటండి. ఇప్పటి వరకు మనము రేరెస్ట్ డైమండ్స్ని, కాస్ట్లీయెస్ట్ డైమండ్స్ని మనం మ్యూజియంస్లో చూసాం. కానీ ఫ్యూచర్లో మొక్కలను కూడా మ్యూజియంలో చూడాల్సిన రోజులు వస్తాయేమో. ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు ఎన్ని మొక్కలు నాటారో జస్ట్ కామెంట్ చేయండి.